ఇంకొకసారి ఇక్కడ మనం తెలంగాణలో చూసాం కొన్ని చోట్ల లోకల్ లీడర్లు ఎమ్మెల్యే మీద ఉన్నటువంటి వ్యతిరేకతతో కొంతమంది వర్క్ చేయలేదని, లోకల్ లీడర్ల యొక్క ప్రభావం కూడా తెలంగాణలో అధికార పార్టీ మీద స్పష్టంగా కనిపించింది. కొన్ని చోట్ల అయితే ఎమ్మెల్యే డామినేట్ చేస్తుండు, వరుసగా 3 సార్లు వీడే గెలిచిండు, 4వసారి ఎందుకు అవకాశం ఇవ్వడానికి పనిచేయలేదు. ఇలా లోకల్గా ఉన్నటువంటి లీడర్లు, కొంతమంది ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి లీడర్లు కూడా చాలా ప్రభావం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎట్లా ఉండే అవకాశం? అంటే ఇక్కడ లోకల్ లీడర్లలో 2 డైమెన్షన్స్. ఒకటి వాళ్లకు ఎమ్మెల్యేకు మధ్య ఉండే గ్యాప్ ఒకటి, అంటే స్థానిక నాయకులకు ఎమ్మెల్యేలకు మధ్య ఉండే గ్యాప్ ఒకటి. ఇక దాంతోపాటు ఆ స్థానిక నాయకులకు ప్రజలకు ఉండే సంబంధం. మీకు తెలంగాణలో బీఆర్ఎస్ను దెబ్బతీసిన కీలకమైన అంశం ఏంటంటే విజిబుల్ యాంగర్ అగెన్స్ట్ లోకల్ పార్టీ లీడర్స్. అది ఎమ్మెల్యేనే కాదు, సర్పంచ్, ఇలా మొత్తం అందరూ టీఆర్ఎస్ వాళ్ళే. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, జిల్లా చైర్మన్, ప్రజాప్రతినిధులు అందరూ కూడా కట్టకట్టుకొని బీఆర్ఎస్ వాళ్ళే. సో వారి పట్ల తీవ్రమైన వ్యతిరేకత ఉండే. వారి అవినీతి ఆరోపణలు, ఇసుక, మట్టి వ్యాపారాలు, భూదందాలు, అవినీతి, దళిత బంధుల కమిషన్లు, కళ్యాణ లక్ష్మిలో కట్లు, డబుల్ బెడ్రూమ్లో కట్టు, ఇలా రకరకాల అంశాలపైన పార్టీ యంత్రాంగం పట్ల తీవ్రమైన వ్యతిరేకత. అక్కడికి వచ్చే వరకు ఏంటంటే ఒక డిఫరెన్స్ ఉంది. అక్కడ డిఫరెన్స్ ఏంటంటే ఈ ఎమ్మెల్యేల రోల్ కానీ స్థానిక యంత్రాంగం రోల్ కానీ చాలా చాలా పరిమితం, దాదాపు లేదని చెప్పాలి. ఎందుకు లేదు అంటే అక్కడ ఉన్న స్కీమ్స్కి ఉన్న క్యారెక్టర్ ఏంటంటే బటన్ నొక్కే స్కీమ్ లేదు. సో ఆ యూనివర్సల్ స్కీములు బటన్ నొక్కే స్కీములు, అంటే ఇంటర్మీడియరీస్ రోల్ లేదు. ఇప్పుడు మీకు దళిత బంధుకు, డబుల్ బెడ్రూము, ఇలాంటి ఇంటర్మీడియట్ రోల్, కళ్యాణ లక్ష్మి, ఇవన్నీ. సో అక్కడ అన్నీ కూడా డబ్బులు వేసరే కదా, చేనేత నేస్తం, వాహన మిత్ర, ఇలా అన్నీ కూడా అక్కడ కాపు నేస్తాం, అమ్మ ఒడి, అన్ని డబ్బులు వేసినాయి. సో దానివల్ల ఏమవుతుందంటే డైరెక్ట్ అకౌంట్లో పడుతుంది. ముఖ్యమంత్రికి ఓటర్కు మధ్య ఒక పర్సనల్ కెమిస్ట్రీ ఏర్పడింది. సో ఆ పర్సనల్ కెమిస్ట్రీ వల్ల ఈ కింది స్థాయి పార్టీ యంత్రాంగం ప్రజలకు మధ్య సంబంధాలు ఉండాల్సి లేదు. దీనివల్ల పార్టీ యంత్రాంగంలో ఆ బాధ ఉంది. మీరు వైసీపీ స్థానిక యంత్రాంగాన్ని అడగండి, మా రోల్ ఏం లేదు, మా దగ్గర కూడా వస్తలేడు, మమ్మల్ని ప్రజలు పట్టించుకుంటలేరు, ఇక అంతా అక్కడ నుంచి జగనే డబ్బులు వేస్తానన్న బాధ డైరెక్ట్ వాలంటీర్లే ఉంది. ఇక రెండో వ్యవస్థ మీరు అన్నట్లు వాలంటీర్ సచివాలయ వ్యవస్థ. ఏదైనా ఒక ప్రభుత్వ ఇంటర్ఫేస్ అవసరం ఉంటే, ప్రభుత్వానికి ప్రజలకు ఒక ఇంటర్ఫేస్ అవసరం అంటే పొలిటికల్ పార్టీ ఇంటర్ఫేస్ కన్నా సచివాలయ వాలంటీర్ ఇంటర్ఫేస్ వచ్చేసి. సో ఇప్పుడు వాలంటీర్ అనుకోండి, 1వ తారీఖు వెళ్ళి పెన్షన్ ఇంట్లో ఇచ్చేస్తున్నాడు, కాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలంటే ఇంటికి పోయి డెలివరీ చేస్తున్నాడు. సో ప్రతి ఇంట్లో వాలంటీర్ నెంబర్ ఫస్ట్ ఉంటుంది. 50 మందికి వాలంటీరు, వెరీ వెరీ యాక్సెసిబుల్ అయిపోయి. అందువల్ల పొలిటికల్ పార్టీ ఇంటర్ఫేస్ డిసప్పియర్ అయిందా. దీనివల్ల ఆ పార్టీ నాయకుల్లో, పార్టీ యంత్రాంగంలో హార్ట్ బర్న్ ఉంది, మమ్మల్ని ఎవరు పట్టించుకోకుండా చేసిన జగన్ అని. కానీ వాళ్ళు ఏం చేయలేకపోతాను. ఎందుకు చేయలేకపోతానంటే వాళ్ళకి ఆల్టర్నేటివ్ లేదు. సో వాళ్ళు టీడీపీలో వెళ్ళినా అది గ్రామ రాజకీయాలు ఎలా ఉంటాయంటే ఒక వర్గం టీడీపీ ఉంటే ఒక వర్గం వైసీపీ ఉంటుంది, వీళ్ళకి స్కోప్ ఉండదు. రెండవది జనరల్గా ప్రజల్లో సానుకూలత ఉంది కదా, ఈ సచివాలయం, వాలంటీర్లు, పథకాలు అని. ఇప్పుడు మనం దూరం అయితే మనమే ప్రజల దూరం అవుతున్న భయం కూడా ఉంది. సో కనీసం ఉన్న లీడర్షిప్ అన్న పోతుంది అని. వాళ్ళలో హార్ట్ బర్న్ ఉన్నా కూడా వాళ్ళు పార్టీకి వ్యతిరేకంగా తిరుగుబాటు మనస్తత్వం లేదు. ఏమైనా ఉంటే మళ్ళీ రేపు రిలక్టెంట్గా ఉండి పనిచేయడంలో తేడా ఉంటుందో గమనించాలి. బట్ అందువల్ల కానీ ఇక్కడ తెలంగాణలో ఉన్నట్లు పార్టీ యంత్రాంగం పైన అంత భయంకరమైన విజిబుల్ యాంగర్ లేదు.